ఫ్రెండ్స్, ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ స్టార్టింగ్లో మన శ్రీముఖి గారు వస్తారు, తర్వాత స్టేజ్ జడ్జెస్ అనేది వస్తారనమాట. ఊ ఆర్ యూ అని సాంగ్ వేసుకుంటూ వస్తే మన నవదీప్ అంటాడు, మీరు ఎవరో చెప్పుకున్నారు, ఇప్పుడు ఆటలాడి మీరు ఏంటో నిరూపించుకోవాలి అని అతను చెప్తాడనమాట. తర్వాత మన అభిజిత్ గారు చెప్తారనమాట, అతని గిట అదే చెప్తాడు, మీరు ఏంటో ఆడియన్స్కి తెలిసిపోయింది, ఇంకా కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటో గిట నిరూపించారు చెప్తారనమాట. తర్వాత మన శ్రీముఖి అంటది, పోయిన సీజన్లో 13 నెంబర్స్నే పంపించాము ఓటీకి, 3 నెంబర్స్ లేపేశాము, ఈసారి డబుల్ కాబట్టి 4ని లేపేసి మిగతా వాళ్ళని పంపిస్తామని చెప్తుందన్నమాట. తర్వాత మిగతా వాళ్ళతో ఉన్న కార్డ్స్ అన్నీ వాడుకున్నారు కదా, ఇప్పుడు దీపక్ దగ్గర ఉన్న స్వైప్ కార్డ్ని నువ్వు వాడాలి, ఈరోజే వాడాలి చూడు అని అంటే సరే అని అంటాడనమాట. అంటారు అన్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళి కూర్చుంటారు. టాస్క్ ఏముంది అని అడుగుతుంది అనమాట శ్రీముఖి. అడగగానే బుద్ధి బలం ఏంటనంటే, ఇక్కడ ఎవరికి బుద్ధి బలం ఉందంటే అందరు లిఫ్ట్ చేస్తారనమాట. లిఫ్ట్ చేస్తే శ్రీముఖి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఈరోజు మెంటల్ ఎబిలిటీ టాస్క్ అనేది ఉంది, ఎవరికి ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటుంది అనమాట. అనేది కొత్తగా ఉంటుంది, ఎప్పుడు 2 టీమ్స్ పెడతాం కదా, ఈసారి మనము 3 టీమ్స్ పెడదామని అంటుంది అనమాట. 3 టీమ్స్ పెడదామని అంటే సరే అని అంటారు. అనగానే ఒక్కొక్క టీంలో ఒక 7 నెంబర్స్ని పిలుస్తారు. 7 నెంబర్స్ని పిలవగానే వాళ్ళు అంటారు, ఎవరు మీ టీంలో ఉండకూడదు అని అనుకుంటున్నారు అని అంటే వాళ్ళు కొందరు పేర్లు చెప్తారనమాట. లాస్ట్కి ఎక్కువ ఓటింగ్ వచ్చేసి మన రామకృష్ణ గారికి, అలాగే మన గాయత్రి గారికి, ప్రియా గారికి వస్తుంది. ఎవరు అనుకుంటున్నారు చెప్పండి అంటే గాయత్రి అని అంటారు అనమాట. అయితే గాయత్రిని ఆ టీంలో రామకృష్ణ గారిని, గాయత్రి గారిని పంపించేశారనమాట. పంపించేసిన తర్వాత వాళ్ళు 5 నెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు 5 మెంబర్స్కి టాస్క్ అనేది పెడతారు. ఆ 5 మెంబర్స్లో 3కి మాత్రమే లీడర్షిప్ అనేది వస్తుంది, మిగతా వాళ్ళకి రాదనమాట. ఆ టాస్క్ ఏంటంటే మన అభిజిత్ గారు టాస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అక్కడ ఒక బ్యాగ్స్ ఉంటాయన్నమాట. ఆ బ్యాగ్స్లో వాళ్ళు ఏం చేయాలంటే, ఆ బ్యాగ్స్ వెనుక వైపు వెళ్ళి ఆ బ్యాగ్లో ఉన్న డ్రెస్ అనేది వాళ్ళు ధరించాలన్నమాట. ధరించి అది పూర్తిగా ధరించి అక్కడ ఉన్న నంబర్స్ అనేది ఉంటుంది, 1st 2nd 4th అనేది ఆ నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ వచ్చి ఫస్ట్లో పట్టుకోవాలి. ఆ నంబర్స్ పట్టుకునే కాకుండా మీరు డ్రెస్ అనేది మంచిగా వేసుకోవాలి, పర్ఫార్మెన్స్ గిట మంచిగా చేయాలి, అప్పుడే మేము ఎవరు లీడర్షిప్ క్వాలిటీ ఉందో మేము చూస్తామని చెప్తారనమాట. వాళ్ళు సిద్ధమైపోతారనమాట. వెంటకెళ్ళి డ్రెస్సెస్ అనేది వేసుకుంటారు. దాంట్లో కాస్ట్యూమ్స్ అనేది ఉంటుంది అనమాట. మన ఝాన్సీ గారు వచ్చేసి సింగర్ లాగా వస్తుంది, ఆ ఫస్ట్ పట్టుకుంటుంది ఆమె వచ్చి, ఫస్ట్ నెంబర్ తీసుకుంటారు. తర్వాత మన మిథిలేష్ వచ్చేసి షెఫ్ లాగా వస్తాడు, అతను 2nd నెంబర్ పట్టుకుంటాడు. జోకర్ లాగా వచ్చేసి హేమంత్ వస్తాడు, అలాగే ప్రియా గారు వచ్చేసి కౌబాయ్ లాగా వస్తుంది. తర్వాత మన నర్స్ లాగా వచ్చేసి దీపక్ గారు వస్తారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారు, బాగానే చేస్తారనమాట. బాగా చేసిన తర్వాత లీడర్స్ బ్యాచ్ అనేది పెట్టాలి కదా, అక్కడ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మన ఝాన్సీ గారికి ఇస్తాడు. డ్రెస్అప్ అనేది చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అనేది బాగా చేసింది. తర్వాత ఇక్కడ 2nd వచ్చేసి మన మిథిలేష్ అనేది ఆ నంబర్ తీసుకుంటాడు, కానీ అతను ఏమైందంటే డ్రెస్ అనేది మంచిగా వేసుకోడు, అతను ఆత్రంలా తొందరగా వచ్చేసాడు బయటికి. రాగానే అతను డ్రెస్ అనేది మంచిగా వేసుకోడు కాబట్టి అతన్ని సెలెక్ట్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి లీడర్గా మన హేమంత్ గారిని సెలెక్ట్ చేస్తారు. ఎందుకోసం అంటే అతను జోకర్ లాగా బాగా రెడీ అవుతాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ గిట్ట బాగా చేస్తారు. తర్వాత ఇక్కడ నర్స్ ఇంకా కౌబాయ్ అనేది వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు కాబట్టి ఫస్ట్లో వచ్చేసి మన ప్రియా గారు పట్టుకుంటారు. అందుకోసమని ఇద్దరిలో తనని చూస్ చేసుకుంటారు అనమాట. అయితే ఝాన్సీ గారు చెప్తారు, మీకు ఎవరిని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు మీ టీంలో అంటే అతను చెప్తుంది దీపక్, అలాగే చరణ్, అలాగే మిథిలేష్, తర్వాత శాలిని అని అంటుంది అనమాట. వీళ్ళు నా టీం అని చెప్తుంది అనమాట. తర్వాత మిగతా హేమంత్ ఏ టీం అని అడుగుతారు అనమాట. అందుకే ఏం చెప్తారు, మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే అందరూ హేమంత్ టీంకి వస్తారు అనమాట. రామకృష్ణ ఉన్న టీంకి వెళ్ళరు, ప్రియా టీంకి వెళ్ళరు. అందరూ వెళ్ళకపోతే అందరు నీ టీంకి వచ్చారు కదా, నువ్వే తీసేయాలని చెప్తుంది అనమాట. చెప్తే హేమంత్ ఏం చేస్తాడు, మన అపూర్వ గారిని తీసేస్తారు. నీకు తెలియలేదు అందుకోసం తీసేస్తున్నాను, నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడతావని తీసేస్తాడు. తర్వాత గాయత్రిని తీసేస్తాడు. తర్వాత మన రాజ్ కుమార్ గారిని గిరి తీసేస్తుంది అనమాట. ఆమె కోపం వస్తుంది అనమాట, నేను ఇన్ని గెలిచాను, ఓటాపీలకి చేసుకున్నాను, నాకు తెలియలేదని చెప్తావా అని అంటే, ఏమో నువ్వు నా టీంలో ఉండొద్దు అని అంటే సరే అని తను వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే చూసారు కదా, మీరు రామకృష్ణ లేని టీంకే రావద్దు అనుకున్నారు కానీ మీరు ఆ టీంకి వచ్చారు అని అంటే, సరే మేము ఒక యూనిట్లో ఉంటాంలే, మంచిగా చేస్తామని అంటారు. తర్వాత గేమ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఒక బోర్డు మీద కొన్ని
ఐటమ్ బోర్డు పెడతారు. వీళ్ళకు టీమ్స్ అనేది ఉంటుంది కదా, 5 మెంబర్స్ ఉంటారు, ఒక లీడర్ ఉంటారు. ఒక్కొక్కరిని పిలిచి 5 మెంబర్స్లో ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకు క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. వాళ్ళు యూనిక్గా ఆన్సర్స్ చేయాలన్నమాట. ఇద్దరు ఒకే సేమ్గా చేయరాదు, యూనిక్గా చేయాలంటే ముగ్గురు 3 విధానంగా ఆన్సర్ చేస్తేనే వాళ్ళకి పాయింట్ వస్తుంది, లేకపోతే రాదన్నమాట ఆ టాస్క్. దాంట్లో వచ్చేసి మనకు ప్రియా టీం ఆడే వాళ్ళ టీం అనేది ఉంటుంది. వాళ్ళందరినీ పిలుస్తాడు. వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాడు అనమాట. వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళు ఏం ఆడతారు గిట అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు. చేయగానే వాళ్ళని పిలుస్తాడు అనమాట. వీళ్ళ పేర్లు చెప్పాలి, వాళ్ళు ఏం ఆడుతున్నారో అవన్నీ చెప్పాలి చూడండి అని చెప్తారు అనమాట. చెప్పి మన రోహిత్ గారు, రామకృష్ణ గారు, అలాగే మన దీపక్ గారు వస్తారనమాట. దీపక్ గారి దగ్గర స్వైప్ అనేది కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు అనేది యూజ్ చేస్తాడనమాట. కార్డు ఎందుకు యూజ్ చేస్తున్నావు అంటే, నేను యూజ్ చేస్తాను ఈ టీంకి అని చెప్తాడు. చెప్పేసి అతను 30 పాయింట్స్ తీసుకుంటాడు. తర్వాత మన రోహిత్ అనేది విన్ అవుతాడు. రోహిత్కి వచ్చేసి 20 పాయింట్స్ వస్తాయి. తర్వాత రామకృష్ణకి వచ్చేసి 10 పాయింట్ మాత్రమే. గేమ్ అనేది పెడతారనమాట. బోర్డ్స్ అనేది పెడతాడు. బోర్డ్స్ పైన 20 వరకు నంబర్స్ ఉంటాయన్నమాట. అయితే వీళ్ళు ఒక్కొక్క ఐటమ్ చెప్తే ఐటమ్ అనేది వాళ్ళ బోర్డు మీద రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఎవరికి అడగకుండా వీళ్ళ టీంలో ఝాన్సీ గారు గెలుస్తాడు. ఝాన్సీ గారికి 30 మార్క్స్ వస్తాయి. తర్వాత ప్రియా గారికి 20 మార్క్స్ వస్తాయి. తర్వాత మన సృష్టి గారికి 10 మార్క్స్ వస్తాయి అన్నమాట. అయితే మన ఝాన్సీ టీంకి వచ్చేసి 90 మార్క్స్ వస్తాయి. తర్వాత మన హేమంత్ టీంకి 50 మార్క్స్ వస్తాయి. వాళ్ళకి 40 మార్క్స్ వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకో గేమ్ ఉంటుంది. ఆ గేమ్ వచ్చేసి కొన్ని పేపర్ షీట్స్ ఉంటాయి. ఆ పేపర్ షీట్లో ఒక రెడ్ సర్కిల్ ఉంటుంది. ఆ రెడ్ సర్కిల్ అనేది మూసుకొని పోవాలన్నమాట. అది ఒక్కటికిట మనకు రెడ్ సర్కిల్ కనిపిస్తే అది కౌంట్ అనేది కాదు. అయితే ముగ్గురు ఆడతారు. ముగ్గురులో ఎవరు చేయరన్నమాట. చేయకపోతే వాళ్ళకి ఏం పాయింట్స్ అనేది రావు. ఇంకో టాస్క్ అనేది ఉంటుంది అనమాట. ఆ టాస్క్ వచ్చేసి బాల్ అనేది వెయిట్ చేయాలన్నమాట. ఏది చిన్నగా ఉందో ఏది పెద్దగా ఉందో అది వెయిట్ చేసి చూపాలన్నమాట. దాంట్లో వచ్చేసి దీంట్లో హేమంత్ గారు ఆడతారు, అలాగే మన గాయత్రి గారు ఆడతారు, అలాగే చరణ్ గారు ఆడతారు అనమాట. ముగ్గురు కరెక్ట్గా గెస్ చేసి చెప్తారనమాట. చెప్పగానే ముగ్గురికి 30 పాయింట్స్ వస్తాయన్నమాట. రాగానే వాళ్ళకు క్యాల్కులేట్ చేసి చూస్తే మన ఫస్ట్ టీం వచ్చేసి మన ఝాన్సీ గారి టీం అనేది విన్ అవుతారు. తనకు ఓటపీలేరు అనేది వస్తుంది అనమాట. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.